హాయ్ అండి. ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. అవి ఇసుగింజలని కూడా అంటారు వీటిని. ముందుగానే ఖర్జూరము గింజలు తీసేసి అరగంట పాటు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఉట్టి పెనంలో 1/2 కప్పు బాదం వేయించుకోవాలి. బాదంలో విటమిన్ E ఉంటుంది. హార్ట్ హెల్త్కి చాలా మంచిది, బ్రెయిన్ ఫంక్షన్కి మంచిది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది బాదాము. ఇవి వేగిపోయిన తర్వాత, మాడకుండా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లోని పెట్టుకోవాలి విడిగాని. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దాంట్లోనే వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్లో మెగ్నీషియం, ఐరన్ ఉంటుంది, మజిల్ హెల్త్కి మంచిది. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న ఖర్జూరం ఉంది కదా, అది తీసుకొని మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ కింద చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా ఇవి వేగుతున్నాయి. ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ వేగిన వాటిని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు వేసుకుంటే 1/2 కప్పు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవాలి. బాదం 1/2 కప్పు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఏమో కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ వేయించక్కర్లేదు. తర్వాత 2 ముక్కలు చిన్నవి కొబ్బరి తురుముకొని ఉంచుకున్నాను పక్కన. ముందు ఇవన్నీ చల్లారిపోయి మనం మిక్సీ వేసుకుందాము. పౌడర్ కింద చేసుకోవాలి. మొత్తం అన్నీ మిక్సీ వేసి, మిక్సీ అయిన పౌడర్ని ప్లేట్లో వేసుకొని శుభ్రంగా మొత్తం అంతా క్లీన్ చేసి వేసుకోవాలి. అందులోనే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడరు వేసుకొని, ఈ ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా డేట్స్ది ఖర్జూరం పేస్టు వేసుకొని ఉండయ్యేంత వరకు కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా డేట్స్ పేస్ట్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఉండ అవుతుంది. ఇలా చేస్తుంటే ఉండ కింద చుడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అది వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకోవాలి. 1 స్పూను వేసుకొని బాగా కలుపుకొని, తర్వాత మన చేతులకి నేతిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం. ఇది చాలా మంచిది, అందరూ తినచ్చు, అన్ని వయసుల వాళ్ళు తినచ్చు. హెయిర్కి కూడా చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఫాల్కి ఇదే రెమెడీ. ఇది డాండ్రఫ్ రానివ్వదు. ఇది అన్ని విధాలుగా చూసినా ఇది చాలా మంచిది హెల్త్కి. అన్ని వంటలో నెయ్యి అప్లై చేసుకుంటూ చేతికి చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో.